హలో నమస్తే. నిన్న అదే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు అదే ఆ వీడియో ఏదైతే సర్క్యులేట్ అయిందో ఒక సర్పంచ్ని స్టేజ్ మీదకి ఎక్కించలేదనే వీడియో ఏదైతే ఉందో దానికి 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 సంబంధించి ఒక క్షమాపణ చెబుతున్నట్టు ఎమ్మెల్యే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏది ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం నాయకురాలు కూడా ఉన్నారు, ప్లస్ అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అది సర్పంచ్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో తన మాది కులస్తుడని మనకు అర్థమైంది. అక్కడ అది ఏమంటారు, ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు కాబట్టి. మోరోవర్ తను ఒక క్షమాపణ అయితే మనకి చెప్పాడు. ఓకే, క్షమాపణ చెబితే చెప్పారు, చెప్పాలన్న ఆలోచన రావడంతో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. మనం ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వచ్చి దళిత సంఘాలకి క్షమాపణ చెప్పాడు. బట్ కాకపోతే ఏంటంటే పొరపాటు జరిగినట్టు తను గ్రహించినట్టుగా లేడు. బట్ ఎనివే క్షమాపణ చెప్పడానికి ముందుకు రావడమే పెద్ద మనసు. అది దాంట్లో మనం 100% అతను అప్రిషియేట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. కాకపోతే ఆయన ఏమన్నారు ఒకసారి వినండి, మనం చూద్దాం. నా ప్రమేయం లేనప్పటికి కూడా, నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా, అటువంటి ప్రవర్తన లేనప్పటికీ కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది. జరిగిన సంఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ, జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, అందువల్ల ఇదేనండి మనోభావాలు దెబ్బతిన్న మనోభావం అనేది పెద్ద స్కామ్ అండి. అది మనోభావం అనేది తప్పించుకునే వాళ్ళు చేసేటువంటి మాటలు అవి. హట్ చేసి మనోభావాలు దెబ్బతినేది ఏముంది? ఇప్పుడు ఎవరో భోజనానికి పిలిచారు, నిన్ను భోజనానికి పిలిచి అందరికి ప్లేట్లు వేసి నీకు ప్లేట్లు ఏదేం లేదు, పోయి ఆ మూలలో కూర్చోపోరా అని నిన్ను అవమానించారు పెళ్ళిలో. నువ్వు ఒక ప్రసంగం వేయకూడదు. ఏమని, నీ మనోభావాలు దెబ్బతిన్నాయా, నువ్వు ఫీల్ అయితే సారీ, ఇవన్నీ చెప్పకూడదు. నువ్వు అక్కడ అవమానించి హట్ చేశారు. దే హట్, బాధపడ్డారు. బాధ వేరు, మనోభావాలు దెబ్బతింటాం వేరు. ఓకే, ఒక మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టి కాబట్టే కదా అతనే వచ్చి మీడియా ముందు కూర్చొని నేను ఎక్కుదాం అనుకుంటే వాళ్ళు ఆపేరు అని చెప్పేసి తను బాధపడితే కదా ఉండి చెప్పాడు. ఇంక దాంట్లో మనోభావం దెబ్బతినేదే ఉంది. మనోభావం అని చెప్పి అది ఒక తప్పించుకునేటువంటి ఒక మాట చాలామంది. ఓకే సరే, ఎనివే రాజకీయ నాయకులు మొత్తం మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ అని అడుగుతారు. కామన్గా అడిగాను నేను, ఆయన ఏమంటలే. ఆయన క్షమాపణ చెప్పినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అది ఎనివే పాయింట్, ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. సభాముఖంగా మా అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను. దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది పార్థసారథి ఎమ్మెల్యే. దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు. అదండి, క్షమాపణ చెప్పడానికి వచ్చి ఇవన్నీ ఎందుకండి? క్షమాపణ మీరు పొరపాటు జరిగిందని గ్రహించారు, క్షమాపణ చెప్పారు. మళ్ళీ అక్కడ కూర్చొని దళితులు కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిని చల్లుకున్న ఏకైక ఎమ్మెల్యే నేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్నారా? ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా సరే వేరే కులస్తులు అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓ రెడ్డినో, కమ్మో, చౌదరియో, లేదంటే నాయుడునో, బ్రాహ్మణో, ఈ కులాలకు సంబంధించిన ఎప్పుడన్నా కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకున్నాడా? చల్లుకోలే. దళితుల దగ్గరికే వచ్చి కాళ్ళు కడిగి ఎందుకు నీళ్ళు చల్లుకున్నారు వీళ్ళు? ఎందుకు చల్లుకున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నరేంద్ర మోడీ గారు, వీళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా గతంలో ఏ బ్యాంక్ మేనేజరో, లేదంటే ఏ రైల్వే మేనేజరో, లేదంటే ఏ కార్పొరేట్ కంపెనీ ఓనరో కాళ్ళు కడిగి అది సోషల్ మీడియాలో తిప్పలే. రోడ్లు ఊడ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగారు. ఒకసారి నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియాలో తిప్పారు కాళ్ళు కడిగినట్టు. ఎందుకు ఈ పబ్లిక్ ఈ స్టంట్లన్నీ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితుడు కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిని చల్లుకుంటే కంపు నీకే, వాడికి కాదు, దళితుడికి కాదు. నా కాళ్ళు కడిగి నా కాళ్ళు ఆ నీళ్ళు ఎవరన్నా మీ నెత్తిని పోసుకున్నారనుకోండి, మీ కంపు కొట్టేది నాకు కాదు కదా. ఎవడు కడగమన్నాడు? దళితుల కాళ్ళు ఎవడు కడగమన్నాడంటే అందరినీ ట్రీట్ చేసినాడు, మమ్మల్ని ట్రీట్ చేయండి ఈక్వల్గా అని అడుగుతుంటే మీ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకున్నాము అని దాన్ని సోషల్ మీడియాలో తిప్పి అంటే ఓహో ఈడు దళితుడు, ఈడు అనగారినోడు, ఈడు వేస్ట్, వాడి కాళ్ళే కడిగినటువంటి ఎమ్మెల్యే గొప్ప అని చెప్పుకున్నట్టే కదండి.
మళ్ళీ ఇదొక ప్రాబ్లం మాకు ఇది. ఓకే. అందరినీ ఈక్వల్ ఇప్పుడు మీరు ఇదిగోనండి సో రెడ్డి గారి కాలు గడిగి నెత్తిన చల్లుకున్నాను, చౌదరి గారి కాలు గడిగి నెత్తిన చల్లుకున్నాను, దళితుడు కాలు గడిగి నెత్తిన చల్లుకున్నాను, నాకు అందరూ సమానమే అంటే నీకు కుల వివక్ష లేదని అర్థమైపోయింది. అది స్పెసిఫిక్గా దళితులు కాలు గడిగి నెత్తిన చల్లుకున్నానంటే ఆయన గ్రేట్ ఎమ్మెల్యే అని మీరు చెప్పుకుంటున్నారు అంటేనే దాంట్లోనే వివక్ష ఉందంటా నేను. ప్లీజ్ డోంట్ డూ దిస్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటీషియన్స్, ప్లీజ్ డోంట్ డూ దిస్. దిస్ విల్ హ్యూమిలేట్ ద పర్టికులర్ కమ్యూనిటీ ఈవెన్ మోర్. మీరు దళితుల కాలనీలోకి వెళ్ళి ఇదిగోని దళిత కాలనీలోకి వెళ్ళాము, మేము భోజనం చేసాము, వాళ్ళని వాటేసుకున్నామని మీరు సోషల్ మీడియాలో తిప్పడం ద్వారా యు ఆర్ టెల్లింగ్ మోర్ దట్ దే ఆర్ మోర్ అన్టచబుల్స్ అని మీరు ఇంకా ఎక్కువ చెబుతున్నారు, ప్రచారం చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. అదే ఎవడైనా సరే అసలు ఇప్పుడు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినవాడు పెంట తొక్కొస్తాడండి, ఆడ కాళ్ళు కడుగుతారు, ఆ నీళ్ళు నెత్తిన పోసుకోవడం ఏంది? అది దానివల్ల ఉపయోగం ఏంటి? కమాన్, ఇది దట్స్ నాట్ రైట్ థింగ్. పాలే పోసుకోరు ఎవరు నెత్తిన, బూస్ట్ హార్లిక్స్ నెత్తిన పోసుకోరు. వాడెవడో కాలు కడిగి ఆ నెత్తిన పోసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని నేనే గ్రేట్ ఎమ్మెల్యే అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? దట్ విల్ హ్యూమిలేట్ మోర్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ. ప్లీజ్ డోంట్ డూ దిస్. I request all the politicians, please don't do this. That will humiliate the community even more. Because that indirectly you are saying that this fellow is untouchable, but I am touching him. This fellow is untouchable, so I am washing his feet. You are telling more to the public that he is untouchable. కడిగితే అందరి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకో, ఈది కూడా కడుగు. ఎస్, దట్ ఈజ్ ఈక్వాలిటీ. అది నేనేనది. ఓకే, సరేలేండి, దాని గురించి కాదు. ఇప్పుడు గతంలో ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ ఏముంది. గతంలో ఎవరో తెలుగుదేశం నాయకులు ఎవరు ఒక వీడియో తిప్పారు, ఎవరో మరి పేరు మర్చిపోయినా, దళితులకు షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత స్ప్రే కొట్టుకొని ఇట్లా అంటే తిప్పారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఏదో చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు తిప్పారు. ఇదంతా ఉంది, ఇది అన్ని చోట్ల ఉంది ఇది గబ్బు అనేది. ఓకే, ఇక్కడ అందరి ముందు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకొని ఇంటికి వెళ్ళి డెటాల్ సోపుతో స్నానం చేసే బదులు ఆ సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు దాని బదులు వాడిని కాళ్ళు కడిగి నెత్తిన పోసుకునే బదులు నీ కుటుంబాన్ని తీసుకొని పోయి కుటుంబంతో సహా మీ పిల్లల్ని భార్యల్ని కన్విన్స్ చేసి ఇదిగోండి చంద్రశేఖర్ అనే వాళ్ళ ఇంటికి ఒకరోజు భోజనానికి వెళ్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని భోజనం చేయండి సార్. వాళ్ళ ఇళ్ళల్లో చాలా అదే కాలు కడగడం ఎందుకు, నెత్తిన పోసుకోవడం ఎందుకు, సోషల్ మీడియాలో తిప్పడం ఎందుకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి, వాళ్ళతో పాటు కూర్చొని మీ కుటుంబ సమేతంగా మీ ఫ్యామిలీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీని మీ ఇంటికి పిలవండి, వస్తారు భోజనానికి, పోతాయి, వివక్ష పోయిద్ది మధ్యలో. అది మ్యాటర్. అది వదిలేసి ఐఎమ్ ఓన్లీ ది ఎమ్మెల్యే హూ వాస్ట్ దళిత్ ఫీట్ పోర్ ఆన్ మై హెడ్. అనుకున్న వాడికి దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను. మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు అది ఇది క్షమాపణ చెప్పడానికి వచ్చారో మమ్మల్ని తిట్టడానికి వచ్చారో తెలియదు. చాలా ఎలిగేషన్స్ చేశారు ఇక్కడ. ఎవరిని సార్? ఎందుకంటే అతని స్టేజ్ మీదకి ఎక్కించలేదు ఏందని మేము అడిగామని మమ్మల్ని తిట్టడానికి వచ్చినట్టుంది ఎమ్మెల్యే గారు. చూడండి ఎన్ని మాటలు మాట్లాడారు, మీరే వినండి. ఆయన ఏమన్నారు? ఆటలు సాగమని స్పష్టంగా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా. గొడవలు పెట్టేవాళ్ళు విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము చూడండి. ఫస్ట్ గొడవలు పెడుతున్నారు, మీ ఆటలు సాగవు, విపరీతంగా పెడార్థాలు తీస్తున్నారు, ఇంకేమన్నారు? రోజు చూస్తా ఉన్నాం. ఎవరో దానికి కావాలని వీడియో వైరల్ చేయడం, దాన్ని ఎడిట్లు చేయడం, చిలకలు వలకలుగా చేయడం, ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. బీసీలకు మధ్య ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకి ఎస్సీలకి గ్యాప్ ఎన్ని మాట్లాడినారంటే గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, పెడార్థాలు తీశారు, ఎవరో కావాలని వీడియో వైరల్ చేశారు, ప్రజలను రెచ్చగొట్టారు, బీసీలు ఎస్సీలని గ్యాప్ పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్యాప్ వచ్చిందని గ్యాప్ ఫీల్ చేశాం మేము. దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ మిస్టర్ చంద్రశేఖర్ హూ ఈస్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్. యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్, చంద్రశేఖర్ is standing down of the stage.
దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ చంద్రశేఖర్. దాన్ని మేము ఫిల్ చేసాము ఇప్పుడు. వీ డి నాట్ పుట్ ఎనీ గ్యాప్. నీకు చంద్రశేఖర్కి ఎందుకు గ్యాప్ వచ్చింది మధ్యలో, ఈయన కింద ఎందుకున్నాడు మీరు పైన ఎందుకున్నారు అనే గ్యాప్ ఫిల్ చేసాము ఇప్పటివరకు. మేమేం గ్యాప్ అట్లా. ఓకే, మోరోవర్ ఇది ఓన్లీ పొలిటికల్ గ్యాపే మేము ఫిల్ చేయగలము. సోషల్ గ్యాప్ అంటే మేము ఫిల్ చేయలేము. ఇందాక చెప్పాను కదా సోషల్ గ్యాప్. అదే మీ కుటుంబ సమేతంగా చంద్రశేఖర్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళి మీరు భోజనం చేయలేరు. పోనీ ఆయన కుటుంబ సమేతంగా మీ ఇంటికి పిలిచి భోజనం అది చేయలేరు. యూ కెనాట్ డూ దిస్. అది అంతా కూడా సోషల్ ఇష్యూస్. అంత ఎక్స్పెక్టేషన్ కూడా అవసరం లేదు. అది ఒక 1000 సంవత్సరాలు పట్టింది అదంతా జరగాలంటే. తీసినకండి అదంతా పొలిటికల్ గ్యాప్ అయినా ఫిల్ చేయాలి కదా. మేము అదే పొలిటికల్లీ అట్లీస్ట్ యూ షుడ్ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. పాలిటిక్స్ ఇస్ పబ్లిక్ ప్లాట్ఫామ్, కంపెనీస్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఎడ్యుకేషన్ ఇస్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఉద్యోగాలు పబ్లిక్ ప్లాట్ఫామ్. పబ్లిక్ ప్లాట్ఫామ్లోనైనా సరే వీ ఆల్ షుడ్ బి ఈక్వల్. ఫర్గెట్ అబౌట్ హోమ్స్. మీ ఇళ్ళకి వాళ్ళు రానివ్వరు, వాళ్ళ ఇళ్ళకి మీరు ఎలా పోరు వాళ్ళు పిలిచినా. ఓకే, దాన్ని వదిలేండి, దాని సంగతి. అది తర్వాత ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల తర్వాత దాన్ని మారిద్దామని కోరుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇంకేమన్నారు? అదే చిచ్చు పెట్టే ప్రయత్నం, ఏదో పార్థసారథి దళితుల వ్యతిరేకని చూపించి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం, ఏదో విధంగా పార్థసారథిని దళితులకు దూరం చేద్దామనే ప్రయత్నం. రాజకీయ పబ్బం గడిపి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పబ్బం గడుపుతాను. మీది అంత అదృష్టవంతులండి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అదృష్టవంతమైన పార్టీ ఏమనుందంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కరెక్ట్ ప్రతిపక్షం లేదు. తెలుగుదేశానికి వైసీపీ ప్రతిపక్షం ఉంది, వైసీపీకి తెలుగుదేశం ప్రతిపక్షం ఉంది. ఓకే, జనసేనకి వైసీపీ ఉంది, వైసీపీకి జనసేన ఉంది. కానీ వీళ్ళందరూ కలిసి కూడా బీజేపీని ఎవరు విమర్శించరు. కాంగ్రెస్ ఉంది, షర్మిల గారు కూడా జగన్ గారిని విమర్శిస్తారు తప్ప ఇది వీళ్ళ జోలికి వారు. అది అదృష్టవంతుడే. ది మోస్ట్ లక్కీయెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీనే. ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవరండి రాజకీయ పబ్బం ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారు? ఇది ఎమ్మెల్యే గారి గురించి ఎవరు మాట్లాడారు? నాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ అతను మాట్లాడాడు, ఇంకొక యూట్యూబ్ ఛానల్ అతను, ఇంకొక మీడియా ఛానల్స్, జర్నలిస్టులు, దళిత సంఘాలు, వీళ్ళు మాట్లాడారు తప్ప రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడారు మీ గురించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి? ఎవరు? విచ్ పొలిటీషియన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ క్రిటిసైజ్డ్ యూ, మిస్టర్ పార్థసారథి గారు? యూ ప్లీజ్ టెల్ వన్ పొలిటీషియన్స్ నేమ్ దట్ హూ కండెమ్డ్ యువర్ యాక్షన్. So there is no politics in this. It's only media, social media, and as well as Dalit activists. There is no politics in this. ఏదో విధంగా బురద జల్లి దాంట్లో రాక్షసానందం పొందుదామనే ప్రయత్నం, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళతో చూస్తాం. రాక్షసానందం ఎందుకంటే మా వాడికి అన్యాయం చేశారంటే రాక్షసానందం చూడండి. ఇది అదేండి మమ్మల్ని రాక్షసులని పిలవటం అలవాటైపోయింది వీళ్ళకి. మమ్మల్ని రాక్షసులని పిలవటం అనేది ఇప్పటి నుంచి కాదు కదా, అది ఎప్పుడు 5000 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అందరూ రాక్షసులని పిలుస్తున్నారు. ఓకే, అదే దట్స్ వాట్ దే కాల్ అస్ వీ బిలాంగ్ టు రాక్షస గ్రూప్. ఇంకా వాటి గురించి మాట్లాడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓకే, దాని గురించి నేను వెళ్తలే. ఎవరంటే రాక్షస ఆనందం ఏంటంటే ఆ వ్యక్తిని హట్ చేశారు, అతని స్టేజ్ మీదకి రానివ్వలేదు, కింద కూర్చోబెట్టారు, ఇదేందండి అన్యాయం అని అడిగితే రాక్షస ఆనందం ఉంది. ఏంటంటే రాక్షస ఆనందం? అవునా? అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది. ప్రచారం దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఇంతవరకు ఇన్ని మాటలు మాట్లాడారా? ఇప్పుడు ఈయనే క్లారిఫికేషన్ ఇచ్చారు ఏం జరిగిందని. ఈయనేమన్నారు? గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు, ఏమంటే పదార్థాలు తీశారు విపరీతంగా, ఎవరో కావాలని వీడియో వైరల్ చేశారు, ఎస్సీలకి బీసీలకి గ్యాప్ సృష్టించారు, మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు, మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, పార్థసారథిని దళిత వ్యతిరేకంగా సృష్టించిన ప్రయత్నం చేశారు, రాక్షసానందం పొందారు, దళితులను దూరం చేద్దాని ప్రయత్నం చేస్తున్నారు, ఏదో విధంగా బురద జల్లి రాక్షసానందము, దుష్ప్రచారం, ఇన్ని మాటలు అన్నారా? చివరికి ఆయన ఏమన్నారు వినండి. ఇప్పుడు ఆయన ఏమన్నారు వినండి. గ్రామం అంతా తిరిగిన తర్వాత ఆయన దూరంగా నిలబడినాడు. మేము ఆలయం కట్ట మీద నిలబడినాం, అది దేవాలయానికి సంబంధించినటువంటి కట్ట. అది నాకు అనుమానం వచ్చింది, అతను ఏమన్నా వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో, అందువల్ల దేవుడి కట్ట మీద నిలబడడానికి ఇబ్బంది పడతా ఉన్నాడా అని నేను నా దృష్టితో ఎంక్వైరీ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో టీడీపీ లీడర్ అయినటువంటి కృష్ణమ్మ గారు చెప్పారన్నటువంటి మీ అన్ని కూడా మీరు చూశారు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఈ కండువా వేసుకోవడానికి
ఇప్పుడు అర్థమైంది. ఆయన ఏం చెప్పారు, ఇన్ని మాటలు అన్నారు మనల్ని, రక్షానందం పొందారు అది ఇది అని అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఇదిగోండి ఒక గుడికి సంబంధించిన ఇది కట్ట మీద నిలబడ్డారట. అది గుడి కట్ట అని అంటున్నారు. నాకు తెలిసిన వరకు గుడి ముందు ఉంది, పైనంత ఆకాశం కనపడుతుంది. మీకు కావాలంటే వీడియో చూడండి. ఇట్స్ ఓపెన్ స్పేస్. ఓపెన్ స్పేస్ అంటే గుడికి లోపలని కాదు అర్థం. లోపలైతే రూఫ్ ఉండిద్ది కదా, బయట ఆకాశం కనపడుతుందంటే సరే దానికి వల్ల కట్ట అని పేరు పెట్టుకున్నారు. మేబీ ఏమైనా స్టే చేశారో మనకు తెలియదు. సరే అది గుడికి సంబంధించిన స్టేజే అనుకోండి. సరే గుడిలోకి ఎట్టా రానివ్వరు, గుడి స్టేజ్ మీద కూడా నిలబడరా అనేది కదా మా ప్రాబ్లము. సరే ఈయన ఏమన్నారు, అక్కడ నిలబడ్డ వ్యక్తి క్రైస్తవుడేమో, మొహమాట పడుతున్నాడేమో, ఒకవేళ అతను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాడేమో అని నాకు అనుమానం వచ్చి అడిగాను, క్రిస్టియనా అని అడిగాను అని అన్నారు. అంతటితో ఆయన తప్పు లేదు, అంతటితో ఈజ్ వెరీ ఫెయిర్ అండ్ జెన్యూన్ ఆ పాయింట్ వరకు. ఆ తర్వాత ఇది ఏమన్నారు పక్కన, మీరు ఆ వీడియో చూడండి, ఏమేమన్నారు, ఎస్సీ సార్ అన్నారు. ఇది పక్కన కూర్చున్న ఒక టీడీపీ నాయకురాలు. నీ అనుమానం తీరింది కదా, అప్పుడు ఈయన అనుమానం ఏంది అని క్రిస్టియన్ అని అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. నీ అనుమానం తీరింది కదా, ఆమె క్రిస్టియన్ అనలేదు కదా, క్రిస్టియన్ సార్ అనలేదు కదా, ఎస్సీ సార్ అంది అంటే అర్థం అది క్రిస్టియన్ కాదండి ఎస్సీ అని చెప్పినట్టు. అప్పుడని మీరు పిలవాలి కదా, పిలవాలా, సరే ఇతరా ఇక్కడ నిలబడి అన్నారు. ఈయనే చెప్పిందే కదండి. అరే క్లియర్గా వీ కెన్ సి దాని ప్రతిసారి మాట్లాడి దాన్ని పెద్ద చేయాల్సిన అవసరం ఉద్దేశం ఏం లేదు. ఓకే, మై ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ దాట్ ఇది స్లోగా గ్యాప్, ఇప్పుడు ఈయన అన్నారు కదా గ్యాప్ ఫిల్ చేస్తున్నారు మాకు ఎస్సీలు, కానీ ఆ గ్యాప్ తగ్గించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. అట్లీస్ట్ సోషల్ గ్యాప్ అనేది ఇంకొక 1000-2000 సంవత్సరాలు పట్టిద్ది భారతదేశంలో. ఈ సోషల్ గ్యాప్ తగ్గడానికి చాలా సంవత్సరాలు పట్టిద్ది. పొలిటికల్ గ్యాపు, కార్పొరేట్ గ్యాపు, ఎడ్యుకేషనల్ గ్యాపు, ఈ గ్యాప్నన్నా సరే మీరు ఇప్పుడు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మొహమాట పడలేదు, ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు. జేఎంబీఎం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాను నేను. ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్ గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువా. ఇంకోటి జై భీమ్ మూవ్మెంట్ అనేది దళితులకు సంబంధించింది కాదని మేము చాలాసార్లు చెప్పాము. జై భీమ్ మూవ్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది దళిత్ కమ్యూనిటీ. ఆయన చాలామంది కోసం ఫైట్ చేశాడు. లోయర్ కమ్యూనిటీ గురించి అఫ్ కోర్స్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎక్కువగా ఫైట్ చేశాడు. వాళ్ళు మీరు అప్లిఫ్ట్ చేయాలని కూడా మాట్లాడి ఆయన 50% జీవితం మొత్తం ఎస్సీ ఎస్టీల మీద పెట్టాడు, కరెక్టే. బట్ మహిళల కోసం కొట్లాడాడు, సెక్యులరిజం కోసం కొట్లాడాడు, డెమోక్రసీ కోసం కొట్లాడాడు, ఫెడరలిజం కోసం కొట్లాడాడు, అసలు రాజ్యాంగంలో రాసిన ప్రతి అక్షరం కోసం కొట్లాడాడండి ఆయన. హీ డస్ నాట్ బిలాంగ్ టు బీసీ కమ్యూనిటీ. ఈరోజు బీసీలకు రిజర్వేషన్ వచ్చిందంటే అంబేద్కర్ చేసిన పోరాటమే అది. కాబట్టి ఈ డస్ నాట్ బిలాంగ్ టు అంబేద్కర్ డస్ నాట్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్. హీజ్ ఎ నేషనల్ లీడర్. ఓకే, అది ఇప్పుడు జై భీమ్ ఉద్యమంలో మేము దళితులకి చాలా చేసాం కాదు. జై భీమ్ ఉద్యమం నిజంగా మీరు జై భీమ్ ఉద్యమం చేసిన వాళ్ళు అయితే దేశానికి ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు, దళితులకు కాదు. వేసుకొని ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తాను. అది ఇప్పుడు ఈయన అవమానించారని మేమైతే అనలా. పార్థసారథి గారు ఫైనల్గా అవమానించారని మేము అనలా. అవమానం జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకున్నారని మా కంప్లైంట్. అక్కడ తెలుగుదేశం మహిళ అక్కడ అవమానం జరుగుతుంటే తను చదువుకున్న వ్యక్తిగా, ఒక డాక్టర్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా తను కొద్దిగా సెన్స్ టక్కన ఎలగాల్సింది. సో వాట్ ఇఫ్ ఈజ్ దళిత్ ఏమైంది పిలవండి స్టేజ్ మీద, కానీ అతను అనలేదని నా కంప్లైంట్. ఓకే, అదే కంప్లైంట్ నేను ఇది మూడోసారి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఇక దీని విషయం మేము మాట్లాడదలుచుకుని, ఎందుకంటే నాకు క్షమాపణ చెప్పారు కాబట్టి దిస్ ఈజ్ ది ఎండ్. అయినా సరే నేను ఇది మూడో వీడియో కూడా నేను మాట్లాడేవని కాదు, కానీ చాలా ఎలిగేషన్ చేశారు మా మీద. రాక్షసానందం పొందారు, విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ పబ్బమని ఏదేదో చాలా ఎలిగేషన్ చేశారు దీని గురించి మాట్లాడిన వాళ్ళ మీద. కాబట్టి నేను దీన్ని మాట్లాడుతున్నాను. సో ఐ హోప్ దిస్ విల్ ఎండ్ విత్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, నమస్కారం.